ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదినం మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఫామ్ సండే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను తీసుకొని యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగే అనేటటువంటి గ్రామమునకు ఎదురుగా వచ్చిన తరువాత ఇద్దరు శిష్యులను పిలిచారు. శిష్యులారా, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. వాటిని విప్పి మీరు తోలుకొని రండి. ఎవడైనానో ఇది ఎందుకు ఇప్పుతున్నారని అడిగిన ఎడల మీరు ఒక మాట చెప్పండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయనకు కావలసి ఉన్నది ఏమిటో ఆయన చెప్తూ ఉన్నారు. నిజమే, ఈ భూలోకంలో మనుషులు కూడా అనేకము కావాలని కోరుకుంటారు. కొందరు ఆహారమును, కొందరు వస్త్రములను, కొందరు ధనమును, కొందరు స్థలమును, కొందరు గృహమును, కొందరు వివాహమును, కొందరు సంతానమును, కొందరు బంగారమును. ఈ భూలోకంలో ఏవో ఏవో కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే యేసయ్య ఇవేవి కోరుకోవడం లేదు. ఆయన అంటున్నారు, గాడిదను ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఇది ప్రభువునకు కావాలని మీరు చెప్పండి. ఎందుకు ప్రభువు గాడిదను కోరుకున్నారు? గాడిదను కోరుకోవడానికి కారణాలు ఏమిటి అని అడిగితే ఆ 21వ అధ్యాయంలోనే 4వ వచనంలో రాయబడి ఉంది, ప్రవక్త ప్రవచనము నెరవేర్చబడినట్లుగా ఆయన గాడిదను కోరుకున్నారు. అలనాడు జకర్యా అనేటటువంటి ప్రవక్త 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ప్రవచించారు, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచించారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకములో సశరీరుడుగా ఆయన సంచరించారు. ఆయన సంచరించినటువంటి దినాలలో ప్రతి దినము కూడా ఆయనను గూర్చి ప్రవచింపబడిన ప్రవచనములను ఆయన నెరవేర్చారు. తండ్రి చిత్తమును నెరవేర్చారు. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువును గురించి దాదాపుగా 400 పైబడి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలలో ఇది ఒక ప్రవచనం, నీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవచనము నెరవేర్చబడుట కొరకై ఆయనకు గాడిద కావలసి వచ్చినది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఆయన చెప్పిన మాట, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనమునైనను కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చుటకు వచ్చాను అని చెప్పారు. ప్రవక్త ప్రవచనము నెరవేర్చుటకు గాడిదను కోరుకున్నారు. మరొక కారణం ఏమిటి అని అడిగితే గాడిద మనుషుడికి గుర్తుగా ఉంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 5వ వచనం వరకు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమందు ఆయన ఒక ఇంటిలో ఉన్నారు. ఆయన ప్రక్కనే జలోదర రోగం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆయనకి ముందుగా ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు ఉన్నారు. యేసు ప్రభు వారిని అడిగారు, విశ్రాంతి దినమందు ఇతన్ని స్వస్థపరుచుట న్యాయమా కాదా అని అడిగారు. వారు ఏమీ మాట్లాడలేదు.
ఆ రోగం కలిగిన వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచి వారిని ఈ రీతిగా ప్రశ్నించాడు. లూకాసు వార్త 14:5 మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని ప్రశ్నించారు. వారేమీ ఆయనకు ఉత్తరమియ్యలేదని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ వచనములో ఎవని గాడిద అయినను అన్న దగ్గర 1 అని అంకేసి ఉంది. ఆ కింద రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవని కుమారునినైనను. గాడిద మానవునికి గుర్తుగా ఉంది. అందుకే యాకోబు గారు తన 12 మంది కుమారులను ఆశీర్వదిస్తూ ఇషాకారును ఆశీర్వదిస్తూ ఈ రీతిగా అన్నారు. ఇషాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గాడిద వంటి వాడివి అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, గాడిద మానవుడికి గుర్తుగా ఉంది. ధర్మశాస్త్ర ప్రకారంగా గాడిద అపవిత్రమైనది. దేవుడు ఈ భూలోకంలో మానవులను ప్రతి దానిలో తొలుచులను నాకు ఇవ్వండి అని చెప్పారు. అయితే గాడిద పిల్లను మాత్రం నాకు ఇవ్వద్దు, గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను అర్పించమని ప్రభు చెప్పారు. ఎందుకు అని అడిగితే గాడిద అపవిత్రమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు కూడా అపవిత్రుడే. రోమిలికి రాసిన పత్రిక 3:23 ప్రకారంగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో రాయబడి ఉంది. అందరూ పాపులే, పాపమునకు వచ్చు జీతము మరణమని వాక్యంలో రాయబడి ఉంది. పాపములో ఉన్న ఒక మనిషిని రక్షించుట కొరకే యేసయ్య భూలోకములోనికి వచ్చాడు. వచ్చిన ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాడు, పిలుస్తున్నాడు. ఆయనకి ఎవరు కావాలి? ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎవరైతే భారముతో ఉన్నారో, ప్రయాసతో ఉన్నారో, బాధలలో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో వారిని యేసయ్య పిలుస్తున్నాడు. ఎందుకని అడిగితే ప్రభువునకు వారు కావలసి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పాడు కదా, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు, నేను నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పారు. పాపములో ఉన్న వారి కొరకే యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు, పాపులను పిలుస్తున్నాడు. ప్రభునకు కావలసినది ఏమిటి అని అడిగితే గాడిద మానవుడికి గుర్తుగా ఉంది. పాపములో ఉన్న మానవుణ్ణి ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వస్తే ఆ వ్యక్తికి వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 3 విషయాలు త్వరగా దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 21:2 రాయబడి ఉంది, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే అతనుకున్న కట్లు, అతనుకున్న బంధకాలను విప్పుతాడు. కట్టబడి ఉన్న గాడిద విప్పబడిన రీతిగా ఈరోజు మానవుడు ఏ బంధకాలలో అయితే ఉన్నాడో ఆ బంధకాలలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఈరోజు లోకంలో చాలామంది పాపములో బంధించబడ్డారు, త్రాగుడులో బంధించబడ్డారు, చెడు వ్యసనాలలో బంధించబడ్డారు, చెడ్డ అలవాట్ల చేత బంధించబడ్డారు. మానేయాలని ఉంది కానీ మానలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వారు బంధించబడి ఉన్నారు. చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు, త్రాగుడికి బానిసలు అయిపోతూ ఉన్నారు, పాపానికి బానిసలు అయిపోతున్నారు, జూదానికి బానిసలు అయిపోతున్నారు, చెడ్డ పనులు చేయడానికి అలవాటు పడిపోయారు. మానేయాలని ఆశ ఉంది కానీ మానలేకపోతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. నీ యొక్క దురలవాట్ల నుండి, నీ యొక్క చెడ్డ వ్యసనాలలో నుండి ఆయనే నిన్ను విడిపించే దేవుడు, ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి నీ వస్తే నీకున్న బంధకాలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇక 2వ మాట, మత్తయి సువార్త 21:7 మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చారట, ఆ గాడిద మీద తమ బట్టలు వేయగా.
ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకనగా ఆ గాడిద మీద వస్త్రాలు వేశారు. వస్త్రములు దేనికి గుర్తు అంటే ఘనతకు గుర్తుగా ఉంది. ఎందుకంటే నిర్గమకాండం 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే ప్రభువు మోషేతో చెప్పారు, అహరోను యాజకుడు గనుక అహరోను కొరకు ఒక ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములను కుట్టించండి, అది అతనికి ఘనత అని ప్రభు చెప్పారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, విలువలేని గాడిద మీదకి ఎప్పుడైతే వస్త్రాలు వేశారో ఆ గాడిదకు ఘనత వచ్చింది. నిజమే, మన జీవితంలో లోకంలో ఉన్నంత కాలం, పాపములో ఉన్నంత కాలం, చెడు వ్యసనాలకు బానిసలైనంత కాలం ఏ వ్యక్తికి కూడా ఘనత ఉండదో, ఏ వ్యక్తి మాటకు కూడా విలువ ఉండదో. ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరికి వస్తామో యేసయ్య మనకు ఘనతను కలుగజేస్తాడు. ప్రభు చెప్పారు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అని అన్నారు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమని ప్రభు చెప్పారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరకు వస్తే బంధకాల్లో నుండి విడిపిస్తారు. ప్రభు దగ్గరకు వస్తే ఘనతను కలుగజేస్తారు. 3వ మాట ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, ఆ వస్త్రముల మీద లేక గాడిద మీద యేసయ్య కూర్చుని ఉన్నారు, ఆసీనుడై ఉన్నారు. అనగా గాడిద మీద ప్రభు కూర్చున్నారు. యేసయ్య మనతో ఉంటే మనకు ఆశీర్వాదం, యేసయ్య మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని అన్నారు. ఆయన మనతో ఉంటే మనం ఫలిస్తాం, ఆయన మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతాం, మనం ఆశీర్వదించబడతాం. ప్రభువు దావీదు గారితో ఉన్నారు గనుకనే దావీదు గారు అంటారు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని చెప్పారు. ఎందుకనగా ప్రభు మనతో ఉంటే ఆయన మనల్ని ఆదరిస్తారు. ప్రభు మనతో ఉంటే మన భయమును తొలగిస్తారు. ప్రభు మనతో ఉంటే పచ్చిక కలిగిన చోట్లకు నడిపిస్తారు. ప్రభు మనతో ఉంటే శాంతికరమైన జలముల యొద్ద పొరుండ చేస్తారు. ప్రభు మనతో ఉంటే శత్రువుల ఇంట మనకు భోజనాన్ని సిద్ధపరుస్తారు. ప్రభు మనతో ఉంటే చిరకాలము కూడా కృపాక్షేమాలే మన వెంట వస్తాయి. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బంధకాల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, మనశ్శాంతి లేకుండా ఉన్నావా, ప్రభు నిన్ను కోరుకుంటున్నారు. ఒకవేళ నిన్ను ఎవరు ఇష్టపడడం లేదేమో, నిన్నెవరూ కోరుకోవడం లేదేమో, యేసయ్య నిన్ను ఇష్టపడుతున్నారు, నిన్ను పిలుస్తున్నారు, నీ కొరకు తన చేతులను చాపారు. యేసయ్య దగ్గరకు వస్తే నీ బంధకాల్లో నుండి విడిపిస్తారు. యేసయ్య దగ్గరకు వస్తే నీకు ఘనతను కలుగజేస్తారు. యేసయ్య దగ్గరకు వస్తే నిన్ను ఆశీర్వదిస్తారు. ఈ యొక్క మట్టల ఆదివారం దినమందైనా ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభుకి మన హృదయాన్ని సమర్పిద్దాం. ప్రభు యొక్క సన్నిధానంలో మన పాపములను ఒప్పుకొని ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ బంధకాలలో ఉన్నారో, ఏ సమస్యలలో ఉన్నారో అయ్యా, నీ బిడ్డల యొక్క ప్రతి బంధకము, ప్రతి బలహీనత నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో విడిచిపోవునుగా జ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీ కార్యములను మీరు జరిగించండి అయ్యా. నీ బిడ్డలకు తోడై ఉండండి అయ్యా. కృపాక్షేమాలు అనుగ్రహించండి అయ్యా. సమస్త అవసరతలను తీర్చండి అయ్యా. ఉన్నతమైన నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి. పరమ తండ్రి, ప్రత్యేకంగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రత్యేకంగా ఈ దినమంతయు నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి కృపాక్షేమాలు అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి
అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన.